నిన్న ఏం చూసాం మనం? డిఎన్ఏ రెప్లికేషన్, మెకానిజం ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. అందులో ఎన్ని స్టెప్స్ ఉంటాయని చెప్తాం? 3 steps. ఇనిషియేషన్, Elongation, termination. మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. నిన్న మనం ఇనిషియేషన్ గురించి ఆల్రెడీ చూసాము, ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఇనిషియేషన్ జరగాలి అంటే మీకు ఏ ప్రాసెస్కైనా, రెప్లికేషన్ అయినా, ట్రాన్స్క్రిప్షన్ అయినా, ట్రాన్స్లేషన్ అయినా ఒక స్పెసిఫిక్ సైట్ ఉంటుంది. అది మీకు డిఎన్ఏ రెప్లికేషన్ ఈకోలైలో ఎక్కడ జరుగుతుంది? ఇనిషియేషన్ ఆన్ సైట్ కాల్డ్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. రెప్లికేషన్ కి ఇన్ జనరల్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దగ్గర మాత్రమే రెప్లికేషన్ ఇనిషియేట్ అవుతుంది. ఆ స్పెసిఫిక్ సైట్ ని మనం ఈకోలైలో ఏమన్నాము అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్ఈసి. ఆర్ఈసి సైట్ దగ్గర మాత్రమే రెప్లికేషన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఆ సైట్ గురించి ఏం చెప్పుకున్నాము? The composition of the site is 245 base pairs. 245 base pairs length ఉంటుంది. ఇంకా ఏముంటాయి దానిలో? 4 repeats of 9 mers and 3 repeats of 13 mers. 4 repeats of 9 mers, 3 repeats of 13 mers ఉన్నాయమ్మా. నెక్స్ట్ మీకు ఇనిషియేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే ప్రీ ప్రైమింగ్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది అన్నాం. ప్రీ ప్రైమింగ్ కాంప్లెక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ డిఎన్ఏ ఏ ప్రోటీన్ వచ్చి ముందు 9 మర్స్ కి అటాచ్ అయింది. ఆ కాంప్లెక్స్ వచ్చి 13 మర్స్ దగ్గర అటాచ్ అయింది. తర్వాత డిఎన్ఏ B6 C6 ప్రోటీన్, డిఎన్ఏ B6 C6 ప్రోటీన్ కూడా కలిపి కంప్లీట్ గా ఒక రెప్లికేషన్ ఫోర్క్ అనేది ఇనిషియేట్ అయింది. ప్రీ ప్రైమింగ్ కాంప్లెక్స్ స్టార్ట్ అయ్యాక మాత్రమే నెక్స్ట్ ప్రైమేస్ వచ్చి ఆర్ఎన్ఏ ప్రైమర్ ని యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది ఫస్ట్ వచ్చి ఆ పొజిషన్ లో అటాచ్ అయితేనే మీకు కాంప్లిమెంటరీ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ ఎడిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ న్యూక్లియోటైడ్ ఏముందో అది డైరెక్ట్ గా యాడ్ అవ్వదు. మీరు ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ అమ్మా, ఇది నిన్న మీరు వేసుకున్నారా ఇనిషియేషన్ లో ఒక ఫోర్క్ డయాగ్రామ్, ఆ లోపల బబుల్ లో వచ్చింది కదా, ఆ బబుల్ ఇది. అర్థమవుతుందా? ప్రీ ప్రైమింగ్ కాంప్లెక్స్ ఇది బబుల్ అనుకోండి. ఇది ఎవరు అన్వైన్ చేశారు? డిఎన్ఏని ఎవరు అన్వైన్ చేశారు? సెపరేషన్, హెలికేస్ ఎంజైమ్ ఏటీపీ హైడ్రాలిసిస్ యూజ్ చేసి మీకు 2 స్ట్రాండ్స్, డిఎన్ఏ అనేది వైండింగ్ స్టేజ్ లోనే ఉంటుంది, అన్వైండెడ్ స్టేజ్ లో ఉండదు కదా, అది బ్రేక్ చేసి దీని మధ్య హైడ్రోజన్ బాండ్స్ ని బ్రేక్ చేసి హెలికేస్ వచ్చి సెపరేట్ చేసింది. ఇక్కడ చూడండి నెక్స్ట్ మీకు డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ ఉంటాయి కదా, పేరెంట్ స్ట్రాండ్ ఇది, ఈ మధ్యలో ఉన్నాయి మర్చిపోండి అమ్మ ఫస్ట్ అసలు. ఇది ఒక పేరెంట్ స్ట్రాండ్, ఇది ఒక పేరెంట్ స్ట్రాండ్. అర్థమవుతుందా? 2 పేరెంట్ స్ట్రాండ్స్. మీకు ఈ పర్టికులర్ ప్లేస్ ఎక్కడైతే రెప్లికేషన్ జరుగుతుందో ఒక బబుల్ లా ఉందో దాన్ని రెప్లికేషన్ ఫోర్క్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ రెప్లికేషన్ ఫోర్క్. మీకు ఈ 2 పేరెంట్ స్ట్రాండ్స్ లో ఒక స్ట్రాండ్ 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ డైరెక్షన్, ఇక్కడ 3 ప్రైమ్, ఇది 5 ప్రైమ్. అర్థమవుతుందా? దీని పక్కన ఉన్న పేరెంట్ స్ట్రాండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో రన్ అవుతుంది, రెండు సేమ్ డైరెక్షన్ లో ఉండవు. అర్థమవుతుందా? ఇది 5 ప్రైమ్ టు 3 ప్రైమ్, ఇది 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ వస్తుంది. పేరెంట్ స్ట్రాండ్స్ నేను మాట్లాడేది ఇది. ఇక్కడ 5 ఇక్కడ 5 అనేది రెండు సేమ్ గా రన్ అవ్వవు, బోత్ ఆర్ యాంటీ ప్యారలల్ అంటారు. అందుకే అర్థమవుతుందా? దే బోత్ ఆర్ యాంటీ ప్యారలల్. అంటే ఇక్కడ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ ఒక స్ట్రాండ్ ఉంటే నెక్స్ట్ పేరెంట్ స్ట్రాండ్ 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ డైరెక్షన్ లో రన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఎలాంగేషన్ ఈజీగా అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. ఎలాంగేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే మీకు ముందు డిఎన్ఏ పాలిమరేస్ ఎంజైమ్స్ చెప్పాను, గుర్తుందా? మెషినరీ ఫర్ డిఎన్ఏ రెప్లికేషన్ ఏమేమి ఎంజైమ్స్ కావాలి? డిఎన్ఏ పాలిమరేజెస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? మళ్ళీ 3 టైప్స్. డిఎన్ఏ పాలిమరేస్ 1, డిఎన్ఏ పాలిమరేస్ 2, డిఎన్ఏ పాలిమరేస్ 3. తర్వాత ఇంకా చాలా ఎంజైమ్స్ చెప్పాను, హెలికేస్, గైరేస్, లైగేస్, సింగిల్ స్ట్రాండెడ్ బైండింగ్ ప్రోటీన్స్, టోపోయిసోమరేస్. ఆ ఎంజైమ్స్ అన్ని మీకు ఈ ప్రాసెస్ లో కనబడతాయి ఒకటి. డిఎన్ఏ పాలిమరేస్ 1, 2, 3 లో మనం ఈకోలై ఏది యూజ్ చేస్తుందని చెప్పాం రెప్లికేషన్ ప్రాసెస్ లో? డిఎన్ఏ పాలిమరేస్ 3 మెయిన్. అర్థమవుతుందా? డిఎన్ఏ పాల్ 3 ఇస్ ద మెయిన్ ఎంజైమ్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ డాటర్ స్ట్రాండ్. ఇప్పటి వరకు మీకు ఇనిషియేషన్ ప్రాసెస్ నుంచి ఇక్కడ వరకు జరిగిందంతా స్టార్టింగే, ఇంకా డాటర్ స్ట్రాండ్ సింథసిస్ అవ్వలేదు. డాటర్ స్ట్రాండ్ సింథసిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీకు ఈ పొజిషన్ ఉంది కదా, మీకు ఏం చెప్తాను, ప్రీ ప్రైమింగ్ కాంప్లెక్స్ ఇక్కడలాగా ఇంకొక కలర్ పెన్ తో
కంప్లీట్ గా ఒక రెప్లికేషన్ ఫోర్క్ డిఎన్ఏ ఏ ప్రోటీన్ B6 C6 అన్ని కలిసి 9 మార్క్స్ 13 మార్క్స్ కలిసి కాంప్లెక్స్ ఫామ్ చేసినాయి. ఇంకా డాటర్ స్ట్రాండ్ సింథసిస్ అసలు స్టార్ట్ అవ్వలేదు. ఎలాంగేషన్ ప్రాసెస్ లో మాత్రమే మీకు డాటర్ స్ట్రాండ్ సింథసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏం కావాలి, డాటర్ స్ట్రాండ్. ఇదొక డాటర్ స్ట్రాండ్, ఇదొక డాటర్ స్ట్రాండ్. అర్థమవుతుందా? డిఎన్ఏ డబుల్ హెలికల్ కదా, 2 స్ట్రాండ్స్ ఉంటాయి. 2 పేరెంట్ స్ట్రాండ్స్ నుంచి 2 డాటర్ స్ట్రాండ్స్ సింథసిస్ అవుతాయి. ఫస్ట్ ఏంటి, 3' to 5' డైరెక్షన్ లో ఉన్నది. దీనికి ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే స్టార్టింగ్ ట్రబుల్ అని చెప్పాను కదా, దీనికి ఆర్ఎన్ఏ ప్రైమర్ ప్రైమేస్ అనే ఎంజైమ్ వచ్చి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్ఎన్ఏ పొలిమరేస్. ప్రైమేస్ ఆర్ఎన్ఏ పొలిమరేస్ ఎంజైమ్ కి రిలేటెడ్. ఆ ప్రైమేస్ అనే ఎంజైమ్ వచ్చి చిన్న షార్ట్ స్ట్రెచ్ ఆఫ్ ఆర్ఎన్ఏ ప్రైమర్ అని ఒక చిన్న ప్రైమర్ ని యాడ్ చేస్తుంది. ఈ ప్రైమర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఇది వచ్చి యాడ్ అయిందో అప్పుడు డిఎన్ఏ పాలిమరేస్ 3 అనేది స్టార్ట్ చేస్తుంది. డిఎన్ఏ పాలిమరేస్ 3 హ్యాస్ 2 సబ్ యూనిట్స్. ఇట్ ఈస్ కాల్డ్ డైమర్. డిఎన్ఏ పాలిమరేస్ 3 డైమర్ అంటాం. ఎందుకు అంటే ఒక పక్క ఇక్కడ డాటర్ స్ట్రాండ్ సింథసైజ్ చేస్తుంది, నెక్స్ట్ సైడ్ అంటే 2 సబ్ యూనిట్స్ లో ఒక సబ్ యూనిట్ దీన్ని సింథసిస్ చేస్తుంది. ఒక స్ట్రాండ్ లీడింగ్ స్ట్రాండ్ అంటాం, ఇంకో స్ట్రాండ్ లాగింగ్ స్ట్రాండ్ అంటాం. లీడింగ్ లాగింగ్ అని నేమ్ ఎందుకు వచ్చిందో మళ్ళీ చెప్తాను. ఒక సబ్ యూనిట్, అందుకే చూడండి మీకు ఇక్కడ 2 సబ్ యూనిట్స్ లో కనబడుతుంది. అర్థమవుతుందా? డిఎన్ఏ పాలిమరేస్ 3 ఇస్ ఏ డైమర్. ఈ డైమర్ లో మీకు ఒక స్ట్రాండ్ లీడింగ్ స్ట్రాండ్, ఒక లీడింగ్ డాటర్ స్ట్రాండ్ ని సింథసిస్ చేస్తే ఇంకొక సబ్ యూనిట్ లాగింగ్ డాటర్ స్ట్రాండ్ ని సింథసిస్ చేస్తుంది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ రెప్లికేషన్ పేరెంట్ స్ట్రాండ్స్ రెండు వైండ్ అయిపోతాయి. మళ్ళీ దే కమ్ టు దేర్ ఒరిజినల్ పొజిషన్. డాటర్ స్ట్రాండ్స్ రెండు లీడింగ్ లాగింగ్ సింథసైజ్ అయిన రెండు అవి ఒక హెలిక్స్ ఫామ్ చేస్తుంది, డబుల్ హెలిక్స్. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఎలా సింథసిస్ అవుతుందో. ఆర్ఎన్ఏ ప్రైమర్ ఎప్పుడైతే వచ్చి అటాచ్ అయిందో డిఎన్ఏ పాలిమరేస్ 3 దాని పని ఏంటి, ఇక్కడ ఏ న్యూక్లియోటైడ్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉంది, ఫస్ట్ న్యూక్లియోటైడ్ ఏ ఉందమ్మా, డాటర్ స్ట్రాండ్ లో ఏమొస్తుంది ATGC. అదే కదా బాండింగ్. అది కాక ఇంకే బాండింగ్ రాదు మీకు, అంతేనా? అలా కాంప్లిమెంటరీగా డాటర్ స్ట్రాండ్ పేరెంట్ స్ట్రాండ్ కి కాంప్లిమెంటరీగా డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ అంటాం. ఎందుకంటే ఇది డిఎన్ఏ కాబట్టి, సింథసైజ్ అయ్యేది డిఎన్ఏ కాబట్టి డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్. ఆర్ఎన్ఏ ప్రైమర్ వచ్చి అటాచ్ అయ్యాక వెంటనే డిఎన్ఏ పాలిమరేస్ 3 it starts adding the complementary deoxyribonucleotides. అర్థమవుతుందా? ఇది లీడింగ్ స్ట్రాండ్. ఈ స్ట్రాండ్ కి ప్రాబ్లం ఏమీ లేదు, హ్యాపీగా ప్రైమర్ వచ్చినాక ఇంకా కంటిన్యూస్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది 5' ఎండ్ అయితే ఆబ్వియస్లీ దాని లాస్ట్ పాయింట్ 3' ఎండ్ అవుతుంది. ఈ స్ట్రాండ్ కి ప్రాబ్లం లేదు, కంటిన్యూస్ గా సింథసిస్ అయిపోతుంది కాబట్టి లీడింగ్ స్ట్రాండ్ అన్నాం. అంటే ఎక్కడ బ్రేక్స్ రావు. లాస్ట్ లో ఏమవుతుంది, ఈ స్ట్రాండ్ సింథసిస్ అంటే పేరెంట్ స్ట్రాండ్ ఈ ఎండ్ పాయింట్ వరకు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది కంప్లీట్ పేరెంట్ స్ట్రాండ్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సింథసిస్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక డాటర్ స్ట్రాండ్ సింథసిస్ జరిగినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను డిఎన్ఏ పాలిమరేస్ 3 లో సబ్ యూనిట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షన్స్. 5' to 3' exonuclease activity, 3' to 5' exonuclease activity, 5' to 3' polymerase activity. అవన్నీ ఫస్ట్ ఇంతకు ముందు క్లాస్లో చెప్పాను, డిఎన్ఏ పాలిమరేస్ గురించి చెప్పాను. ఆ పర్టిక్యులర్ ఫంక్షన్స్ లో మీకు 5' to 3' exonuclease activity ఉంటుంది. ఆ యాక్టివిటీ ఏం చేస్తుందంటే డిఎన్ఏలో ఆర్ఎన్ఏతో పని లేదు కదా, ఆర్ఎన్ఏ ఉండాలి ఎక్కడ ఉండకూడదు, ఎందుకంటే అది డిఎన్ఏ. అర్థమవుతుందా? ఆ 5' to 3' exonuclease activity of the DNA polymerase 3. DNA polymerase 3 కి మల్టీ ఫంక్షన్. ఒక పక్క డిఆక్సీరైబోన్యూక్లియోటైడ్స్ యాడ్ చేస్తుంది, మీకు అందులో చాలా డిఫరెంట్ ఫంక్షన్స్ చెప్పాను. ప్రూఫ్ రీడింగ్ చేస్తుంది, అంటే కరెక్ట్ గా యాడ్ అయిందా లేదా, కాంప్లిమెంటరీ న్యూక్లియోటైడ్ యాడ్ అయిందా లేదా. ప్రూఫ్ రీడింగ్ అంటే మిస్టేక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో లేదా చెక్ చేస్తుంది, ఎందుకంటే అది డిఎన్ఏ కదా, ఇష్టం వచ్చినట్టు సింథసైజ్ చేయకూడదు. అర్థమవుతుందా? జెనెటిక్ మెటీరియల్ కదా, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్హెరిటెడ్ టు నెక్స్ట్ జనరేషన్. దానిలో మిస్టేక్స్ రాకూడదు. ప్రూఫ్ రీడింగ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రైమర్స్ ని కూడా రిమూవ్ చేస్తుంది బై ద ప్రాసెస్ ఆఫ్ ఎక్సిషన్. అంటే కట్ చేసి రిమూవ్ చేస్తుంది. కంప్లీట్ గా ఒక డాటర్ స్ట్రాండ్ సింథసిస్ అయిపోయాక ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ ని వచ్చి ఇక్కడికి రిమూవ్ చేసి అక్కడికి రిమూవ్ చేసేస్తుంది. ఏదైనా
ఇచ్చి ఫిల్ చేస్తారు. ఇది ఒక డాటర్ స్ట్రాండ్ సింథసిస్. నెక్స్ట్ ఈ స్ట్రాండ్ సింథసిస్ అర్థమైందా? అంటే ఎక్కడ ప్రాబ్లం లేకుండా కంటిన్యూస్ గా హ్యాపీగా సింథసిస్ అయిపోయింది. ఇది లీడింగ్ స్ట్రాండ్. లాగింగ్ స్ట్రాండ్ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది 5 ప్రైమ్ తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 5 ప్రైమ్ అంటే డాటర్ స్ట్రాండ్ ఎక్కడి నుంచి సింథసిస్ అవుతుంది? 3 to 5. కానీ DNA పాలిమరేస్ 3 కి ఒక ప్రాబ్లం ఉంది. అది 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేయలేదు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఎందుకు లేదు? 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ కాబట్టి. అర్థమవుతుందా? ఈ పర్టిక్యులర్ ఎంజైమ్ కాంప్లిమెంటరీ డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ ని ఓన్లీ సింగిల్ డైరెక్షన్ లో మాత్రమే యాడ్ చేయగలదు. అదేంటి? దట్ ఈస్ ఇన్ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ డైరెక్షన్. కానీ మీకు ఇక్కడ ఏమొచ్చింది ప్రాబ్లమ్? 3 ప్రైమ్ టు 5 ప్రైమ్. అందుకని ఏం చేస్తుందంటే టెంప్లేట్ స్ట్రాండ్ అంటే పేరెంట్ స్ట్రాండ్. మనం టెంప్లేట్ అని దేని అంటాం? దేని నుంచి అంటే కాపీ అవుతుందో దాన్ని టెంప్లేట్ స్ట్రాండ్ అంటాం. ఇక్కడ టెంప్లేట్ పేరెంట్ స్ట్రాండ్ చిన్న ఫిజికల్ ఇన్వర్షన్ తీసుకుంటుంది. అంటే ఒక ట్విస్ట్ వస్తుంది, ఒక ట్విస్ట్ ఆఫ్ లూప్ లాంటిది ఫామ్ చేసింది. ఇలా ఫామ్ చేసినప్పుడు ఏమైంది? డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇలా స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఇది 5 ప్రైమ్ టు 3 ప్రైమ్. ఇలా రివర్స్ అయ్యిందనుకో ఇప్పుడు ఇది 5 ప్రైమ్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు సింథసిస్ అప్పుడు చూడండి ఒకసారి, కంటిన్యూస్ గా స్టార్టింగ్ నుంచి చిన్న ఫిజికల్ ఇన్వర్షన్ తీసుకుంటాం. అంటే రివర్స్ అవుతుంది. మీకు ఒక లూప్ ఫామ్ అయిందంటే ఏమైంది? ఇక్కడ ఎలా లూప్ ఇంటర్నల్ గా వచ్చింది అంటే ఇది రివర్స్ అయింది. అప్పుడు ఈ అంటే 5 ప్రైమ్ వస్తుంది, ఇది 3 ప్రైమ్ అవుతుంది. అర్థమవుతుందని చెప్పింది. అప్పుడు సేమ్ ఖచ్చితంగా యాడ్ అవ్వాలి అంటే ఆర్ఎన్ఏ ప్రైమర్ కావాలి. ఇక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్ వచ్చి యాడ్ అవుతుంది. ఆర్ఎన్ఏ ప్రైమర్ ఎంత లూప్ అయితే ఉందో, ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అంత డిస్టెన్స్ స్టార్టింగ్ లో ఆర్ఎన్ఏ ప్రైమర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జీ ఉంటే సి యాడ్ చేస్తుంది. ఇది పేరెంట్ స్ట్రాండ్ కదా, ఈ సింథసైజ్ అయ్యేది డాటర్ స్ట్రాండ్. జీ ఉంటే డాటర్ లో సి వస్తుంది, ఇక్కడ టీ ఉంటే ఏ. అలా ప్రైమర్ వచ్చాక మాత్రమే డిఎన్ఏ పాలిమరేస్ కాంప్లిమెంటరీగా న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏమైంది? ఈ పీస్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ కొంచెం మూవ్ అయ్యి ఇంకొకసారి ఆ లూప్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు ఫామ్ అయిన డిఎన్ఏ డాటర్ డిఎన్ఏ ఇంకో ఇక్కడ చూసారా ఇదొక పీస్. అర్థమవుతుందా? ఇదొక పీస్ వచ్చింది, ఇక్కడ ఇంకొక పీస్. అంటే ఎంతైతే ఆ లూప్ ఉందో అంతవరకే వస్తుంది. అంటే బ్రేక్స్ గా డిఎన్ఏ అనేది చక్కగా ఇలా కంటిన్యూస్ గా సింథసిస్ అవ్వదు. ఏమైంది? ఇక్కడ బ్రేక్స్ వచ్చాయి. అంటే డిస్కంటిన్యూస్ సింథసిస్ జరిగింది, డిస్కంటిన్యూస్ గా సింథసిస్ అయింది. అంటే మీకు గ్యాప్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆర్ఎన్ఏ ప్రైమర్ ఉందా, ఇక్కడ ఒక ఆర్ఎన్ఏ ప్రైమర్ ఉందా. ప్రతిసారి లూప్ ఫామ్ అయినప్పుడల్లా ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది రావాలి, కాంప్లిమెంటరీ రైబోన్యూక్లియోటైడ్స్ యాడ్ అవ్వాలి. ఇక్కడ వద్ద అర్థమైంది. లాగింగ్ స్ట్రాండ్, అందుకే దీన్ని లాగింగ్ అన్నాం. లాగింగ్ అంటే మనం జనరల్ గా ఏమంటాం? లాగింగ్ అంటే స్లో, చాలా స్లోగా జరుగుతుంది, కాంప్లికేటెడ్ ప్రాసెస్ కూడా. కానీ తప్పదు, ఎందుకంటే డిఎన్ఏ పాలిమరేస్ 3 ఓన్లీ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ మాత్రమే న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేయగలరు. 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ అస్సలు యాడ్ చేయరు. అందుకని లాగింగ్ స్ట్రాండ్ సింథసిస్ అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ ప్రైమర్ అలాంగ్ విత్ ఏమున్నాయి ఇందులో? డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్. ఆర్ఎన్ఏ ప్రైమర్ దాంతో పాటు ఉన్న డిఆక్సిరైబోన్యూక్లియోటైడ్స్ ని మీకు ఆకాజాకివ్ ఫ్రాగ్మెంట్స్ అంటారు. The mixture of RNA primers along with deoxyribonucleotides is called Okazaki fragments. మీకు లీడింగ్ స్ట్రాండ్ సింథసిస్ లో ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఒకటే ప్రైమర్, సింగిల్ ప్రైమర్. నెక్స్ట్ కంటిన్యూస్ గా స్ట్రాండ్ సింథసిస్ అయిపోతుంది, దానికి అస్సలు ప్రాబ్లం లేదు. దీనిలో అలా కాదు, మధ్యలో మీకు ఆర్ఎన్ఏ ప్రైమర్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక లూప్ అయిపోయాక మళ్ళీ ఆర్ఎన్ఏ ప్రైమర్ రావాలి, అక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్ వచ్చాక మళ్ళీ న్యూక్లియోటైడ్స్ యాడ్ అవుతుంది, మళ్ళీ ఆ లూప్ మూవ్ అయ్యాక మళ్ళీ ఆర్ఎన్ఏ ప్రైమర్ కావాలి. అంటే మల్టిపుల్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఆర్ ప్రెసెంట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద సింథసిస్ ఆఫ్ లాగింగ్ స్ట్రాండ్. అంటే ఇది స్లోగా ఇక్కడ వరకు సింథసిస్ అయిపోయింది, డిఫరెంట్ లూప్స్ ఫామ్ అయ్యి పేరెంట్ టెంప్లేట్ స్ట్రాండ్ లూప్ అలా మూవ్ అవుతా ఇక్కడ
ప్రైమర్ తీసేస్తుంది. అలా ఎన్ని ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఉంటే అన్ని డిలీట్ చేసేస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, గ్యాప్స్ వచ్చేసాయి కదా, అంటే ఆ ప్లేస్లో ఇంకా న్యూక్లియోటైడ్స్ పడతాయి. అప్పుడు మళ్ళీ DNA polymerase 3A again it will add the nucleotides in that place. ఆ గ్యాప్ వచ్చిన ప్లేస్లో న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేసి చిన్న చిన్న మైనర్ గ్యాప్ అయితే లైగేస్ అనే ఎంజైమ్ వచ్చి కంటిన్యూస్గా ఉండాలి కదా, బ్రేక్ ఉండకూడదు స్ట్రాండ్లో. మీకు అర్థం అవుతుందా? ఎలా కంటిన్యూస్గా ఉండాలి. కానీ ఇక్కడ అలా లేదు కదా, ఎక్కువ 2 or more గ్యాప్ ఉందనుకో, మీకు అర్థం అవుతుందా, 2 న్యూక్లియోటైడ్స్ ఫిట్ అయ్యే గ్యాప్ ఉంటే అక్కడ కాంప్లిమెంటరీ న్యూక్లియోటైడ్స్ యాడ్ చేసేస్తాం. చాలా మైనర్ గ్యాప్ అయితే లైగేస్ వచ్చి ఈ 2 స్ట్రాండ్స్ని మధ్యలో ఎలా సీల్ చేసేస్తాం. లైగేస్ ఎంజైమ్కి ఓన్లీ వర్క్ ఏంటి అంటే సీలింగ్ ఆఫ్ ద గ్యాప్. అర్థమైంది? ఇట్ సీల్స్ ద గ్యాప్, అంటే కంటిన్యూస్ స్ట్రాండ్గా మళ్ళీ సింథసిస్ చేస్తాం. ఇది లాగింగ్ స్ట్రాండ్ సింథసిస్.